హలో అండి అందరికీ. అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో లాగా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే మీరు కూడా అలాగే చేస్తారు. ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ని శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకున్న చికెన్లో సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తే మంచి కలర్ వచ్చింది. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్, బియ్యం పిండి 1 స్పూన్, మైదా పిండి 1 స్పూన్, కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి 2 స్పూన్లు, పెరుగు కొంచెం గట్టి పెరుగు కర్డ్ 2 స్పూన్లు వేసుకోండి. అలాగే 1/2 నిమ్మ చెక్కను కట్ చేసుకొని 1/2 నిమ్మ చెక్కని ఇలాగే స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. 1/2 kg చికెన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఎగ్ వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ మసాలాలు మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేషన్కి వదిలేయండి. అరగంట తర్వాత ఒకసారి ముక్కలను బాగా కలుపుకొని మీడియం హీటెడ్ ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఒక 4-5 నిమిషాల తర్వాత కలపండి. అప్పుడు మనకి చికెన్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా ఉండిద్ది. ఇలాగా కలుపుకుంటూ చికెన్ అనేది మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగే ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే చికెన్ అన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కడాయి మనకి వెడల్పుగా ఉండాలి. ఎంత వెడల్పుగా ఉంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది అంత బాగుండిద్ది. 3 అల్లం వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకొని 2 ఇంచుల అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి 2, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం రంగు మారిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బీన్స్ వేసుకుంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మధ్యలో గ్యాప్ వచ్చేలాగా ఈ వెజిటేబుల్స్ని రౌండ్కి మార్చుకోండి. మధ్యలో ఎగ్స్ వేసుకోండి. ఒక 3 లేదా 4 ఎగ్స్ వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. నిమిషం తర్వాత కలుపుకోండి. అప్పుడు మనకి ఎగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఎగ్ అనేది ఎక్కువ తునకలుగా అయ్యిద్ది. ఇలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి ఎగ్ అనేది బాగా ఉడికి స్మెల్ రాకుండా ఉన్నప్పుడు మనం మిగిలిపోయిన అన్నం వేసుకొని సోయా సాస్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, టమాటా కెచప్ 1 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. టమాటా కెచప్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మనకి కెచప్ స్మెల్ వస్తుంది. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ 1 స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో